మీ ఊరికి వచ్చినాం ఇవాళ దావా తీసాను పిలిపించావు. ఏం చేసుకుందాం? కోడి కూర కళ్ళు దావత్ ఈరోజు. చేసిలే అన్న. కానీ కోడి కంటే ఏట బాగుంటుంది. పెడతాం మనం ఉన్న నలుగురికి మనం 15,000 అయితే దానికి దావత్ కంటే ఎక్కువ 15,000 కోడి తెచ్చుకుందాం. ఏం చేద్దాం మనం అది? సరే నువ్వు అన్నట్టే కోడి కూర కళ్ళు దావత్ చెప్పినావు. కళ్ళు చెప్పినావుగా? చెప్పినా సరే ఇక చేద్దాం దావత్. పరిశాలు అంతా ఏమైంది? పరిశాన్ ఏం లేనా, ఈ రోజు కళ్ళు దావత్ చేయాలి డిస్కషన్ చేస్తున్నాము. అరే ఏమైంది వంశీ? అంతా పరిశాన్ చేయకు. దా కళ్ళు దావత్ నిదాడతంగా కోడి కూర్చుంది వచ్చాయి. ఏమైంది రోజు మన ఆయన కొడుతుండే నన్ను. అరే ఎందుకు పోరగా? ఏమో నాకు అదే తెలియదు. కాదురా రోజు దానికి పోతే కొట్టాడు అవే మరి. అవునారా పోరగా? నిజమేనా? పని చేయమంటే పని చేయడు. దోస్తులు అంటాడు, పోతాడు, తాగుతాడు, ఇంట్లోకి పోతాడు. రేపో తూకుంటాడా? కొట్టకపోతే బుద్ధి పెడతారా పోరగా? సరే గాని ఇట్లయితే మనం దావా చేసుకున్నట్లే. అరే ఎవరెవరి దగ్గర ఎంత తీరా డబ్బులు? మస్తు డబ్బులు తీసుకున్నా. ఇవో ఏనా వంశీ? మా నాయన జేబులోకి వెళ్ళి ఇచ్చిన రాత్రి 50 రూపాయలు. గిల్లేనా 50? పట్క పెట్టుకున్నా 200 ఇస్తే నువ్వు 50 ఇస్తే కోటర్ దాకా పెట్టుకున్నా రగన్న అందరు పైసలు ఇచ్చి నీ పైసలు ఏమే? అరే కోడి నిప్పిస్తా పావా, ఎందుకు పరిశాన్ అవుతున్నావు? రగనా నువ్వు కోడి నిప్పిస్తావు సరేనే, మరి కళ్ళు ఎట్లానే? అరే సందీపాడు వస్తుండు. మీరు సైలెంట్గా ఉండు, వాళ్ళకి ఎదుగుతూ. సందీపా ఎడుకోయినావు? ఏం పని మీద పోయినావు? చిన్న పని ఉండే. అవునా? ఊర్లో వార్డు నెంబర్లో వాడుతున్నావటగా? అనుకుంటున్నా. అరే మా ఊళ్ళో అదే అనుకుంటారు. మా ప్రేమరాజు ఇంట్లో క్లీన్ ఆయనకే అనుకుంటున్నాం. గట్లా అనుకుంటారా? గెలిచేటట్టే ఉన్నావు ఈసారి. గెలిచేటట్టే ఉన్నావు కానీ జర మా పోరలు అంతా జర కూసున్నాం. జర ఏం కావాలి మళ్ళా? కలిపి పోరలు జర హుషారు ఉన్నారు. చెప్తా గురకలేశ్వర చెప్తా, తీసుకొని తెచ్చుకో. సరే మంచిదే. మంచిది బుట్టలు పడ్డది గుర్రి. నా ఎన్ని పైసలన్నా గాని కోడి కూర కళ్ళు దావత్ ఈరోజు చదిరిపోవాలి పొరియ. కోరి వారి 50 రూపాయలు అయితే పైసలు కావా? ప్రేమ షారాన కోడికి బారాన మసాలా అన్నట్టు నువ్వేమో 50 రూపాయలు ఇస్తే 150 రూపాయలు తింటావు. పిట్ట కొంచెం కూత గనమన్నట్టు చూస్తే ఇంతనే ఉంటావు, ఇంత తింటావు. గదిరే నాయన మా భయం. మా ఊడు కల్లిపిచ్చి, నేను కోడి పిచ్చిన, మీరందరూ పైసలు వేసి అరే రాళ్ళు పెట్టి ఒంటి గట్టిగా తిరుగుడే. ఏదేమన్నా కానీ కోడి కూర కళ్ళు దావత్. A few moments later. కష్టం. దుడ్డు నడవనికి వస్తలే. నువ్వైతే మంచి నడవ చక్కగా నడవడానికి నాకు. పెద్ద మనిషి. అరే మల్లిగాడు బురదలు పట్టాడు కదా, వచ్చే వరకు కోళ్ళని కటింగ్ పంపించిన తొందరగా మనం వండుతాం.
రాళ్ళు పట్టుకుని కట్టెలు తీసుకొని తొందర రావాలి, ఫటాఫట్ అయిపోవాలి. ఓరి వారి నువ్వేం చేస్తావురా? కోడి బొచ్చి ఎక్కుతావా? మరి నీ నోట్లో నోరు పెట్టే బదులు మా పని మేము ఏదో చేసుకునే బెటర్. మోడి పని ఆడి చేసుకునే బెటర్. అరే కట్ట తీసుకురా పోరా. ఓకే, మంట మంటిది బెట మంచిగా. మల్లేశాన్ వస్తాడు, మొత్తం వంట అంతా ప్రిపేర్ చేస్తాడు, ఫటాఫట్ అయిపోవాలి మనకు. ఓకేనా? రైట్, రెడీ. వచ్చేసాడు అన్న, వచ్చిండు. మంట పెట్టి అయితే మంట పెట్టండి, చేతులు మంచి వంట పెట్టాలి మనకి. సరే కానీ ఏం అడిగిరా ఓకే. మల్లేశాన్ ఈ పొగేలదంటే ఏం చేయాలి? పోయిన నీళ్ళు పోయాలి. పొయ్యిల నీళ్ళు వస్తాం అంటే ఎట్లా మంటది? మన కాలు పెడదామా? మంచిగా పని. అబ్బా బేటా కానీ తొందరగా కావాలి. మామ ఉల్లిగడ్డ ఇంగ్లీష్ ఏమంటారు మామ? ఇంగ్లీష్ లో ఆనియన్ అన్నారు. ఉల్లిగడ్డ పేరైనంత మాత్రంలో ఆనిస్ అంటున్నావు మామ. నువ్వు ఆనిచ్చిన నేను మాత్రం ఆనిచ్చుకున్నావు. నువ్వు ఆనిచ్చిన నేను మాత్రం ఆనిచ్చుకున్నావు. కొంచెం ప్రేమ్ భాయ్ కళ్ళు దాగే వరకు సరిపోవాలి. ఇగో కోడి ముక్క, కోడిది ఏంటేమంటారు, గొంతు పెడతా. నాకు తొడకాయ వచ్చింది. పోయిరా అని అమ్మ చూస్తుర్రు. ఇంకా కూర్చోబెట్టుకొని ముందర పెట్టుకొని ఎందుకంటే వస్తుంది. మామ మనం చికెన్ తింటున్నాం కానీ ఇది ఆడికోడా మగకోడి? ఇది ఆడికోడి కాదు, మొగకోడి కాదు, పారం కోడి రా. బాగుందిగా చెప్పిన వెయ్యాలా? అందుకే కళ్ళు తాగితే కిడ్నీలో రాళ్ళు కూడా కరుగుతాయంట. అంత ఔషధం ఇది. అబ్బో, అందుకేనా రాళ్ళు వచ్చిన వాళ్ళు, కిడ్నీలలో రాళ్ళు వచ్చిన వాళ్ళు కళ్ళు తాగుతారు. మరి అందుకే చికెన్ కూడా అన్నా 2 లివర్లు ఇప్పుడే తిన్నావా? నాకు జరా తింటానే ఉంటాడు. అందుకే అన్నారు 50కి 150 తింటాడు. తిను. భలే మంచిగా ఉందానా కళ్ళు. అరే చెప్పినాగా మరి అమృతం ఇది. కళ్ళు అంటేనే అమృతం. అల్లయితే ఏమైందో చికెన్ ఇవన్నీ బొక్కలు వేసినావు కదా నాకు. ఒక లెగ్ పీస్ వేయనా? ఏమే సరే నీకు ఎన్ని తింటావు? ఎంత అన్నం తింటావు నువ్వు? ఎట్లా కొట్టాయనా నీకు? 50 రూపాయలు పైసలు కావా? ప్రేమ్ భాయ్
చికెన్ నీళ్ళు పోసి వండినావు, అదే కళ్ళు పోసి వండినుంటే జబర్దస్త్ అవుతుండే. అవును. ఇక మళ్ళా సార్ ఉంతంగా అప్పుడు ఉందాం ఇప్పుడు ఇక చూద్దాం. ఎడమకాలు ఎక్కిసేయరా నువ్వు ఇచ్చిన 50 రూపాయలకు ఎడమకాలు వేస్తారు, లీవర్ వేస్తారు, కోడి అది వేస్తారు, అన్ని వేస్తారా? అరే ఏం మాట్లాడతారన్నా మీరు? ఇద్దరు ఇచ్చే పైసలు కావా? 50 రూపాయలకేనా గత చికెన్ తింటారు? తినేదేమో 50 ఇచ్చింది 50 రూపాయలు, తినేదేమో 200 రూపాయలు. ఏమే కుర్పూరు మొత్తం మీద తీసుకొని పో మరి, ఇక మేమేం తినం. అరే వరకు 5 సార్లు వేసుకున్నావు. నేను పుట్ట గురించే కానా? నేను పుట్ట గురించే కానా? అరే పుట్టకుండా అయితే ఇక మేము ఆడలేదు. 50 రూపాయలకు నేను తెలంగాణ ఎంత కష్టపడ్డా తెలుసా? మా నాయన వండుకున్నాక ఎత్తుకొచ్చిన ఏరా మందు పైసలా? రగానా? అరే నాయనా, జోలకెళ్ళి ఎత్తుకొచ్చిండంట పైసలు. దేవుళ్ళకేం చెప్పుకొచ్చినావా నాయన? మా సజ్జలకేం తెచ్చుకొచ్చినావు? మాకెందుకురా బాబు, మాకెందుకురా బాబు, మా నాయన జోబులకి ఎత్తుకొచ్చిన బాబు మా నాయన జోబులకి ఎత్తుకొచ్చిన నాయననా? మీ నాయన తెలిస్తే నీకు కుంభి వలగొడతాడు ఇక. మీరే చెప్పేటట్టు ఇక పోయి చెప్తాం రగానా. కానీ కోడి కూర కళ్ళు దావత్ అని ఎవరు యాద్ చేసిరో కానీ ఈరోజు ఆయితారం పూట అబ్బా చాలా మంచిగా చేసి పెట్టిరా మీరైతే. ఏమన్నామంటే చేసింది వార్డు మెంబర్ కాళ్ళు ఎట్లుండాలి? అలా మీ దోస్తు మస్తు చెప్పిండే కళ్ళు ఈరోజు. మంచిగా ఉందిగా. అవన్నీ వస్తారని ఏం పీసులు రా? తింటానే ఉన్నావు, అడుగుతానే ఉన్నావు. పీసులకినా నీకిన వాడే నేను పెద్ద లావులో మళ్ళీ మాట అరే ఏందా చికెన్ అంతా తినండి. మాట్లాడుతారు మన ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. ఏం నమ్మకం లేదు. మీరు ఫస్ట్ కూర అది ఇప్పటిదాకా తిన్నాడు తాగిన మళ్ళీ ఆడు 50 ఇవ్వమంటున్నాడు. అరే హీరో అబ్బాయి మా చికెన్ అంత తింటా మరి. నువ్వు వల్ల పడతాయి నీకు పెట్లిగా తిందాం మరి. దొల్లాపి అన్నం వేసి తిను రే. తిందామా తినేసి తాగదామని 50 రూపాయలకి ఇంకా అన్నంగా ఉన్నారా బాయ్? అరే మీది ఏం పంచాయతీరా అయ్యా మీది? అడిగినా నీ ఆమ్దాన్ అడిగినా నేను ఇక్కనే అయినా ఇచ్చిన 50 రూపాయలకి చికెన్ మొత్తం తింటే అన్నం అంతా తింటాం. మీరు కొట్లాడుకోకూరి. అరే పూరా ఇట్లా తయారయ్యారే మీరు మొత్తం. ఇంకా పెట్టు, లేచి పెట్టు, అన్నం పెట్టు మరి. అన్నం పెట్టు. అందరిది నేను ఫస్ట్ అన్న కలుపుకోవద్దని. 50 నాకు వాడితే కూడా మీరు వెళ్ళిపోతా నేను. 50 నాకు వాడితే కూడా మీరు వెళ్ళిపోతా నేను. ఏంద్రా 50 పంచాయతీ 50 పడే వాడితే కూడా 50 నాకు. అరే 200 చికెన్ తినిపోయింది 50 మాట గమ్మతి నీది. మీరేమింత పెద్ద కొట్టడానికి రెడీ మీరు అంతా కలిసి 50 తీసుకొని ఏంది రాగన్న ఇది ఇట్లా ఏ పంచాయతీ వాడే. ఏ అన్నం పెట్టు, అన్నం పెట్టు, అన్నం పెట్టే ఖరాబ్ అంతా. అరే తాగి మర్చుకుంటారా మాకుంటే ఇదంతా పంచాయతీ పెట్టుకోరు మొత్తం. మరి కళ్ళు దావత్ కోడి చికెన్ ఇట్లానే ఉంటుంది. అరే అమ్మ అన్నం ఎత్తారు అరే లద్రా కళ్ళు ఎక్కువ కింద వాడుతున్నావే. పట్ల రాజు
ఇంకా కొంచెం పెట్టానా అరే సార్ ఇచ్చిన 50 రూపాయలు ఇచ్చిన 50 రూపాయలు అరే. నీకు పానం ఎట్లయితుంది నీ కత్తి ఏంది అరే పోనీ బా, ఓ. పోనీ ఎంతనన్నా తింటానా తినరా, తిను. తిను గురవై ఏయ్, ఊపర్, ఊపర్. గురవై ఎవరికి వేస్తావు? అన్నం పెట్టలేదా ఎవరికి వేస్తావు ఇంకా ఆడికి వేసింది చాలు. ముక్కలే నాకు. వేసింది చాలు. ఎవరికి వేస్తావు? 50 రూపాయలు ఇచ్చేవాడు 50 రూపాయలు ఇచ్చేవాడు ముక్కలు కావాలి లేదా? 2 ముక్కలే అన్న ఒక 2 ముక్కలు అంటే అరే ఈ పంచాయతీ అది బాగున్నా ఇక అన్నం పెట్టేత తినరా ఇంకో అన్న ప్లేట్ ఇవ్వట్లే అన్న ప్లేట్ ఇవ్వట్లే నువ్వు వేసుకో ఫస్ట్ నువ్వు వేసుకో అన్నం వేసుకో. ప్రేమ ఆయనకి ఎక్కువ నాకు ఎక్కువ ఏరి అన్నం ఏరి కూర ఏరి నువ్వు సీరియస్ చూడనా చాలు చాలు అలానే ఇంకేం పెట్టుకో నువ్వు తిని కాదు నువ్వు తిను ఇక నా మీద కరుస్తావు. అరే ఎందుకు కొరుతురు? మడ్డి బొక్కలు ముడ్డి బొక్కలు అన్ని అంతే. మడ్డి బొక్కలు ముడ్డి బొక్కలు అన్ని అంతే. ఇది ఎయిరి అన్న ఎయిరి నాకొద్దా నా కడుపు నిండింది. ఈ పంచాయతీ చూసి నేను తినలేకపోతున్నా. నాకు అన్నమే వద్దు. ఏ వద్దు నేను అన్న కలువేరా ఇటువంటి పంచాయతీ అంటే నేను రానే రాకపోతున్నా. నువ్వు చికెన్ ఇక అన్నం పెట్టుకొని తినురా అన్నం ఇక. ఈ పెట్టుకొని తిను అగా తింటున్నానే తినబీడా తిను నువ్వు తినాలి ఏ తినాలా 50 రూపాయలు ఇచ్చినావు నువ్వు తినాలి 50 రూపాయలు ఇచ్చినావు నువ్వు తినాలి పో మళ్ళీ మళ్ళీ చేద్దాం పోరు వచ్చేసరికి సండే నువ్వు 50 రూపాయలు ఇస్తే చక్కనే నువ్వు లాయలే మాట్లాడకు వచ్చేసారి 250 రూపాయలు ఇస్తా నేను లాయలే మాట్లాడకు అప్పుడు 50 ఏటకోతామే సండే కమ్మగా అయింది ఇది ఈ ఆటకు బుర్జకాపురాలు నివేదించాడున్నావు అన్ని ఊరనే తినేసిందంటే ఈ గుడి బొక్కలు సంగతి తెలిపే ఇప్పుడు నీ సంగతి ఏంది